అలా అలా నీళ్ళు ఇవ్వడానికి కూడా వాళ్ళు అంత మొహమాటంగా గ్లాసులతో ఎందుకు ఇవ్వడం అని చుట్టుపక్కల ఉండే వస్తువులు ఏవో వస్తువులతో నీళ్లు ఇచ్చేవారు. ఇలాంటివన్నీ ఎన్నో పడి 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 లేదు నేను కూడా చదువుకోవాలి, బాగా చదువుకోవాలి అని ఎంతో పట్టుదలతో చదివి అతను ఇప్పుడు అనంతపురంలో ఏఎస్పిగా పనిచేస్తున్నారు. ఆయన పేరే హనుమంతరావు గారు. ఓకేనా ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి ఎన్నో చేసి చివరికి ఓ స్థాయిలో నిలబడ్డాడు. వాళ్ళ ఊరు వాళ్ళు ఎంతో అవమానించిన వాళ్ళు కూడా ఇప్పుడు అతని ముందర అందరూ తల వంచుకొని నిలబడాల్సిందే, అటువంటి స్థాయిలోకి వెళ్ళాడు. ఈ స్టోరీ విన్నప్పుడైతే నాకు ఒక కళ్ళల్లో నీళ్ళు ఆగలేదండి. ఎందుకంటే అంత బాధని దిగమింగుకొని ఇప్పుడు ఒక ఉన్నతమైన స్థాయిలో అయితే ఉన్నాడు. ఆయన పరిస్థితి కంటే మన పరిస్థితులు మేలే కదా, భిక్షాటన చేసి మరీ చదువుకున్నాడు. సో దానికంటే మనం ఒక ఉన్నతమైన స్థాయిలోనే ఉన్నాము. సో ఎవ్వరికి ఇది రాదు, మాకు టైం లేదు అని అనుకోకుండా ముందుకు వెళ్ళాలి. మనం చేయవలసిన పని ఏంటి? చదువుతూ ఉండడం. ఇది చేస్తే తప్ప ఖచ్చితంగా మనం సాధించగలం. మనం ఉన్నతమైన స్థానంలో ఉండి మన దరిద్రాన్ని అంతా పోగొట్టేది కేవలం విద్య మాత్రమే అండి. విద్య తప్ప ఇక ఎవరు మనల్ని బాగుపరచలేరు. మనం విద్యని నమ్ముకున్నామనుకో మనం ఎక్కడికైనా దూసుకెళ్ళిపోవచ్చు. అదొక విద్య అనేది మనకు ఒక ఆయుధం లాంటిది. సో ప్రతి ఒక్కరూ మీ నమ్మకాన్ని కోల్పోకుండా పాజిటివ్ మైండ్, మెయిన్ ఏంటంటే పాజిటివ్ మైండ్తో మనం ముందుకు వెళ్ళాలి. ఎస్ నేను ఎలాగైనా సాధిస్తాను, సాధించగలను అనే ప్రతిరోజు మనం లేచినప్పటి నుంచి పనుకునేటప్పుడల్లా ప్రతి ఒక్కసారి మనము అనుకుంటూనే ఉండాలి, నేను సాధించగలను, ఎలాగైనా సాధించాలనే పట్టుదల కసితో ఉంటే ఎవరు ఏదైనా సాధించవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరూ నేను సాధించలేనేమో, నేను డల్లర్నేమో అవన్నీ పక్కన పెట్టేసి మన బెస్ట్ అనేది మనం ఇవ్వాలి. ఏం చదవకుండా, ఏం ప్రయత్నించకుండా, టైం పెట్టకుండా నాకు రాదేమో అనుకుంటే కష్టపడితేనే మనము సుఖపడగలుగుతాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మాత్రం నేను చెప్పగలుగుతాను. బీ పాజిటివ్, అందరూ పాజిటివ్గా ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇవాళ స్టోరీ అయితే. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.